మందికి ఊపిరి పోసిన కేజీహెచ్ లో ప్రైవేట్ ఆక్సిజన్ సరఫరా కొంతమంది అధికారులకు జేబులు నింపడం తీవ్ర దుమారం రేపుతుంది. సీఎం ఆఫీస్ కి ఫిర్యాదు అందడంతో మొదలైన విచారణ ఇప్పుడు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇక్కడి ప్లాంట్లకు మరమ్మతులు చేయించకపోవడం ముడుపుల కోసమే అన్నది బహిరంగ రహస్యమే. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన కేజీహెచ్ లో కోవిడ్ సమయంలో వైసీపీ సర్కార్ హయాంలో సుమారుగా 10 కోట్లతో 6 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. దీంతో వేలాది మంది కోవిడ్ రోగులు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కాలక్రమంలో 4 ప్లాంట్లు రిపేర్ కి గురయ్యాయి. మరో 2 పనిచేస్తున్న సాంకేతిక కారణాల చేత వినియోగించడం లేదు. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడే అవినీతికి తెరలిచ్చింది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కొందరు వ్యక్తులు నేరుగా సీఎం ఆఫీస్ కి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది అని చెప్పాలి. ఈ సంస్థకు నెలకు 40 నుంచి 50 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇందులో సగం ఖర్చుతో నిర్వహణ, ప్లాంట్ మరమ్మతులు చేయొచ్చని పలువురు సూచిస్తున్నారు. గతంలో ఎక్స్రే స్కానింగ్ కోసం ప్రైవేట్ సంస్థల మీద ఆధారపడినట్టు ఇప్పుడు ఆక్సిజన్ కోసం బయటి సంస్థల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆసుపత్రిలో మందుల నుంచి ఆక్సిజన్ వరకు ఏది కొనుగోలు చేసినా కమిషన్ తప్పదని ఆరోపణలు ఉన్నాయి. కేజీహెచ్ లో సగటున 1400 మంది వరకు ఇన్ పేషెంట్లు ఉంటారు. వీరిలో కొందరికి చికిత్సలో భాగంగా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. కేజీహెచ్ లో ఉన్న 13-20 కిలోలీటర్ల సామర్థ్యం గల 2 ట్యాంకర్లలో ప్రైవేట్ సంస్థ సరఫరా చేసిన ఆక్సిజన్ నిల్వ చేస్తున్నారు. ప్లాంట్ల రిపేర్ కి 40 లక్షల వ్యయం చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పలు వార్డుల్లో అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. రిపేర్లో ఉన్న ప్లాంట్ కోసం కేజీహెచ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కలెక్టర్ ఆరా తీశారు. దీంతో కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదు. అంటే ఇక్కడి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది. 2025లో ప్రైవేట్ సంస్థకు 1 కోటి వరకు బిల్లులు చెల్లింపు జరిగిన వివరాలు మాత్రం లేవు. సిఎస్, ఆర్ఎంఓ సంతకాలు లేకుండా బిల్లులు చెల్లించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 1.40 కోట్లు చెల్లించడానికి రంగం సిద్ధం చేశారు. జనవరిలో 51 లక్షలు, ఫిబ్రవరిలో 42 లక్షలు, మార్చిలో 46 లక్షలు చెల్లించాలి అంటున్నారు. వాస్తవానికి నెలకు 10 నుంచి 20 లక్షలు మాత్రమే ఖర్చవుతుందని అంచనా. విశాఖ రైల్వేదికి చెందిన టీడీపీ సాంఘిక కార్యకర్తలు కొందరు సీఎం ఆఫీస్ కి ఆక్సిజన్ బాగోతం గురించి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి, అడ్మినిస్ట్రేటర్ బివి రమణ, అసిస్టెంట్ డైరెక్టర్ సుమతి పైన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు పంపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో 2 రోజుల పాటు కేజీహెచ్ లో విచారణ జరిగింది. ఒక అధికారి సంతకం ఫోర్జరీ అయినట్టు కొందరు వైద్యులు కమిటీకి ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ విచారణ కమిటీలో వైద్య విద్య అదనపు డైరెక్టర్ సత్యనారాయణమూర్తి, విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ దేవి మాధవి తదితరులు ఉన్నారు. కమిటీ నివేదిక ఎవరి కొంపు ముంచుతుందో అని వైద్య వర్గాల్లో గుబులు రేగుతుంది. విచారణ జరిగిన సమయంలోనే కేజీహెచ్ ప్రతిష్ట తగ్గేలా కొందరు వ్యక్తులు లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారు అంటూ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి మీడియా ప్రకటన జారీ చేయడం కొసమెరుపు అనే చెప్పాలి. కమిటీ ఇప్పటికే కూటమి సర్కార్కి నివేదిక సమర్పించింది. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తెర వెనుక బేరసారాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం.